అందరికీ నమస్కారం. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. పాటలు పాడడం మాటలు మాట్లాడినంత సులువు కాదు. అటువంటి పాటలను అలవోకగా పాడే సింగర్స్ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్లతో ఈ ఉగాది ముచ్చట్ల కార్యక్రమాన్ని ఆనందమయంగా సాగిపోయే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా మా నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీతో. అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా నెంబర్ 1 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు స్వప్న నిరంజన్. నేను 3 సంవత్సరాల నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. 2 మూవీస్లో ఆల్రెడీ పాడేశాను. ఇంకా ఆల్బమ్స్ అండ్ మ్యూజిక్ కూడా చేశాను. 3 షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి కూడా. ఇంకా ముందు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి. సూపర్. సో ఈ మ్యూజిక్లోనే నేను కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందరికీ నమస్కారం. ముందుగా నెంబర్ 1 ఛానల్ వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నా పేరు గాయత్రి. నేను ప్రజెంట్ ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. చిన్న రికార్డింగ్స్కి అవి కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడే. యాక్చువల్లీ నేను జాబ్ కూడా చేస్తాను. సో ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ని రెండింటిని చేస్తూ కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనండి, చాలా బాగుంది. అయితే మా నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి మొదటిగా మీ పాటతోటి పరిచయం చేద్దాం మిమ్మల్ని. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చాలా బ్రహ్మాండంగా పాడారు. నెక్స్ట్ సుధీర్ గారు, మీరు చెప్పండి, అసలు మీ మ్యూజికల్ జర్నీ ఎట్ నుంచి స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది? అసలు మీకు సింగింగ్లోకి రావాలని యూటర్న్ ఎలా తీసుకున్నారు మీరు? అంటే నేను చిన్నప్పటి నుంచి కంపోజిషన్ చేసాను సాంగ్స్. వావ్. అంటే నాకు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మెయిన్లీ, కానీ చిన్నప్పటి నుంచి సాంగ్స్ కంపోజ్ చేసాం అనమాట. మా స్కూల్ డేస్లో సరదాగా అమ్మాయిల మీద పాడడం, సాంగ్ కంపోజ్ చేయడం, అమ్మాయిల మీద పాడడం, సిల్లీగా ప్యారడీగా పాడడం అలా జరిగేది స్కూల్ డేస్లో. తర్వాత 10th అయింది. 10thలో కూడా అప్పుడు నా గోల్ కూడా ఏదో మామూలుగా పాడేవాడిని సాంగ్స్. గోల్ వచ్చి ఐఏఎస్ అన్నమాట. ఐపీఎస్ అని అవుదామని, అంటే ఐపీఎస్ అని ఉండేది. ఐపీఎస్ లాంటివన్నీ కాదనుకుని సింగింగ్ లోకి వచ్చారు. తర్వాత ఇంటర్లోకి వచ్చిన తర్వాత మా కాలేజ్ ఫెస్ట్ జరిగింది. ఫెస్ట్లో ఏమైందంటే అప్పుడు నేను ఒక సాంగ్ కంపోజ్ చేశాను, ఇంటర్మీడియట్ అని సాంగ్ కంపోజ్ చేసి పాడినప్పుడు అందరికీ చాలా బాగా నచ్చింది. ప్రిన్సిపల్ మ్యామ్ మొత్తం అందరూ చాలా బాగుంది, మంచి నీలో టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ట్రై చేయొచ్చు, నీ వాయిస్ కూడా బాగుంది, ప్లేబ్యాక్ సింగింగ్ బాగుంటుంది నీ వాయిస్ అంటే. అలా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఇంక ఇంటర్మీడియట్ నుంచి నా కెరియర్ సంగీతం అయి పెట్టాను అనమాట. ఓకే ఓకే. దాని తర్వాత మీరే రాసి పాడేవారా? యా. ఓకే, వా బ్రహ్మాండం. దాని గురించి తర్వాత వద్దాం. అసలు స్వప్న గారు, మీరు చెప్పండి, అసలు మీ జర్నీ సింగింగ్ వైపు మీరు తీసుకున్న యూటర్న్ ఎటువంటిది, ఎలా తీసుకున్నారు? టర్నింగ్ అంటే ఏం లేదు, యాక్టివిటీస్ ఉంటాయి కదా నార్మల్గా, అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. అలా సాంగ్స్ పాడుతుంటే అందరూ సర్స్ అందరూ టీచర్స్ అంతా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా పాడుతున్నావు అని, నువ్వు సింగర్ అవుతావు డెఫినెట్గా అనేవాళ్ళు. నాకు అంటే తెలీదు అలా అవుతాను అనుకోలేదు. మ్యూజిక్ కూడా ఏం నేర్చుకోలేదు. తర్వాత ఓకే చూద్దాం ఎలా ఉంటుంది కెరీర్ అని పాడుతూ కాలేజెస్లో కూడా పాడాను. సో అలా అన్నిట్లో ఫస్ట్ రావడం, తర్వాత మ్యూజిక్ నేర్చుకోమని అందరూ సలహా ఇచ్చారు. రికార్డింగ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే బాగుంది, బాగా వస్తుందని చెప్పేసి మ్యూజిక్ నేర్చుకోమన్నారు. స్టార్ట్ చేశాను. అలా ఇప్పుడు హిందుస్థానీ నేర్చుకుంటున్నాను. జనార్దన్ గారని సంకల్ప ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నాను, కూకట్పల్లిలో ఉంది. సో ఆయన నేర్పిస్తున్నారు. ఇప్పుడు Feb 14th రిలీజ్ అయింది షీజ్ ఇన్ లవ్, నాతి చెరామి రిలీజ్ అయింది. సారీ,
అంతకుముందు షీజ్ ఇన్ లవ్ కూడా రిలీజ్ అయింది. ఓకే. షీజ్ ఇన్ లవ్ సాంగ్ వినిపిస్తాను. యా. పెదవుల్లోన పులకింత కళ్ళల్లోన కవింత ఒళ్ళే పోవై విరిసేలా ఇదేమీ వింత జడివానల్లో చిరుచెమట మౌనంలోన మధుమాట ఏకాంతంలో పాడించే నాట్యములో ఒక నదిలా హృదయములో స్వరజతిలా సాగించే సయ్యాట ఊయలా షీజ్ ఇన్ లవ్ షీజ్ ఇన్ లవ్ షీజ్ ఇన్ లవ్ షీజ్ ఇన్ లవ్. వావ్, చాలా అద్భుతంగా ఉంది. Thank ఇది you. మీరే రాసి పాడారు. నేను రాసాను. చాలా టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా ఇప్పుడు వర్ధమాన గాయకులందరూ పాడిన పాటని ఇమిటేట్ చేస్తూ పాడుతున్నారు. దాని తర్వాత అవే నేర్చుకుని పాడడం జరుగుతుంది. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే సుధీర్ని కూడా విన్నాం మేము రాసి పాడతాడని. తర్వాత విషయం తెలుసుకుందాం. గాయత్రి గారు, మీరు చెప్పండి, అసలు మీరు సింగింగ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? అసలు మీకు అటువైపు దాన్ని ఆకర్షించిన శక్తి ఏంటి? చిన్నప్పటి నుంచి శ్లోకాలు లాంటివి అవి చెప్పేవారు. సో అది నేను అలా నేను పాడుతుంటే ఇంట్లో అందరూ కూడా బాగా పాడుతుంది, దీనికి కొంచెం ఇలా క్లాసికల్ అది నేర్పిస్తే ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడే చిన్నప్పుడే స్టార్ట్ చేశాను క్లాసికల్ నేర్చుకోవడం. కానీ తర్వాత మధ్యలో బ్రేక్స్ వస్తూ అట్లా వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ గురించి హైదరాబాద్కి వచ్చాను. ఒక 2-3 years అవుతుంది. అప్పటి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను నా సింగింగ్ అనేది. అప్పుడు వదిలేసిందని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చాక సింగింగ్ ఎలా అప్రోచ్ అవుతున్నావు మ్యూజిక్ డైరెక్టర్? నేను యాక్చువల్లీ ఫస్ట్ క్లాసికల్ నేర్చుకుంటున్నాను. ప్రీవియస్గా అయితే నేను లక్ష్మణాచారి కాలేజ్ అని చెప్పి ఉంది, అది శశికళ స్వామి గారిది, వేదాల శశికళ స్వామి, హేమచంద్ర వాళ్ళ మదర్. ఆవిడ దగ్గర నేను స్టార్ట్ చేశాను లైట్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ రెండు కూడా. సో అక్కడ కంటిన్యూ అవుతూ ఇప్పుడు కొంచెం బ్రేక్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పవన్ చరణ్ అని ఒక సింగర్ ఉన్నారు, ఆయన దగ్గర కంటిన్యూ చేస్తున్నాను. క్లాసికల్ కంటిన్యూ చేస్తున్నాను. చాలా బాగుంది. మా గురించి, మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకుల గురించి ఒక సాంగ్ పాడండి. తప్పకుండా. తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురట భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురట భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వర వసంతములరాయ వనితల విఠరాయ వర వసంతములరాయ వనితల విఠరాయ గురుతైన తేటరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురట భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ. వావ్, ఒక్కసారి మమ్మల్ని డివోషనల్ వైపు తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడారు. నెక్స్ట్ సుధీర్ గారు, ఓకే. మీరు మీ కెరీర్లో చాలా షార్ట్ ఫిల్మ్స్కి పాడారు. అయితే మేము విన్నది ఏంటంటే మీరే సొంతంగా రాసి పాడతారని. అలాంటి సాంగ్ మా కోసం ఒకసారి ప్రెజెంట్ చేయండి. ఓకే, షూర్. అంటే ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అనే సాంగ్, ఆ సాంగ్తోనే నా కెరియర్ స్టార్ట్ అయింది. వావ్. దానికి లిరిక్స్ రజనీకాంత్ అని మా ఫ్రెండ్ నేను రాయడం జరిగింది. కాబట్టి ఆ సాంగ్ చదవాలన్నా ఆడాలన్నా ఆడుతూ పాడుతూ గడిపేయాలి ఇంటర్మీడియట్, బాగుపడాలన్నా చెడిపోవాలన్నా
ఏదేమైనా ఉంది మనకు ఇంటర్మీడియట్. హే అమ్మాయిలతో చాటింగ్స్, అబ్బాయిలతో ఫైటింగ్స్, ఓకే అమ్మాయిలతో చాటింగ్స్, అబ్బాయిలతో ఫైటింగ్స్, క్లాసు రూమ్స్లో మీటింగ్స్. ఓ 10th క్లాస్ ముగిసిందంట, ఫస్ట్ ఇయర్కి వస్తారంట, కొత్త లోకాన్ని చేరారంట. ఓ ఇంటర్మీడియట్, లెట్స్ గో టు ఇంటర్మీడియట్, లెట్స్ డూ ఇట్ ఇంటర్మీడియట్. ఓహో ఇంటర్మీడియట్. చదవాలన్నా ఆడాలన్నా ఇంటర్మీడియట్, బాగుపడాలన్నా ఇంటర్మీడియట్. ఓహో ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ. వావ్, చాలా అద్భుతంగా పాడావు. మీరే రాసి పాడారు ఈ పాట? నేనే రాసి నేనే పాడా. అయితే ఓకే, ఈ ఉగాది అంటేనే ఒక మన తెలుగు కొత్త సంవత్సరాది అంటారు, అందులోనూ హేవళంబి నామ సంవత్సరం. అది దాన్ని మీరు ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు? ఇప్పట్లాగా రెగ్యులర్గా స్నానాలు చేసుకొని తోరణాలు కట్టుకొని Okay. పూజ చేసి పచ్చడి చేసేసి బొబ్బట్లు అవి ఇవి అన్నీ ఓకే, ఆ రోజు పచ్చడి తినకుండా ఇంకేది తినకూడదు తినకూడదు. అంటుంటారు. షడ్రుచులతో అలా ఉంటారా? పర్వాలేదా? మొత్తం ఉండలేరు, మనం అసలు ఉండలేరు కదా అలా. అందుకే త్వరగా లేచి త్వరగా ఆ రోజైనా అట్లీస్ట్ మనం ఓకే ఓకే, సాంప్రదాయాన్ని చేసుకుని- పాటించడం అనేది మంచిది. ఒక్కరోజు ఆ రోజైనా. అండ్ సైంటిఫిక్ గా కూడా అలాంటి రీజన్స్ ఉంటాయి. ఆ, ఈ కాలం ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు కదా వసంతం. యాక్చువల్ మనకి తెలుగు సంవత్సరం అంటే ఇదే, హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అవును. అది ఆంగ్లం వాళ్ళది. మనది అంటే ఇదే. సో దీన్నే మనం పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేస్తే ఇయర్ మొత్తం కొంచెం అండ్ శుభప్రదంగా ఉంటుంది. అది. పంచాంగ శ్రవణం అనే మన జాతకాలు చెప్పించుకోవడం, Okay, okay. పంచాంగం చెప్పడం. చాలా ఐడియా ఉన్నాయి అయితే అందరూ. తెలుగు వాళ్ళం కదండి, అంతేనా అవన్నీ. మెయిన్లీ పంచాంగ శ్రవణం. కుర్రవాళ్ళకైతే ఒక పండగ ఉగాది అంటే. మ్మ్. ఎందుకంటే ముందు రోజు వేప చెట్లు ఎక్కి వేప పువ్వు కోయడం, మామిడి తోరణాలు, మామిడి తోరణాలు, ఆకులు కట్టేసి. ఆ చెట్ల మీద పడడం కింద, అదొక క్రేజీ లైఫ్ అన్నమాట. చాలా బాగుంటుంది అది. స్వప్న గారు, మా కోసం ఈ ఉగాది పాట ఏదైనా మా ప్రేక్షకుల కోసం. మొన్నేది రిలీజ్ అయింది యాక్చువల్గా. ప్రభాకర్ దమ్ముగరి అని ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన స్పెషల్గా మ్యూజిక్ వరల్డ్ నుంచి సింగర్స్ని పిలిచి పాడించారు. అందులో నేను ఒక పాడి వినిపిస్తాను. ప్లీజ్. హే విలంబి వత్సరానికి స్వాగతాల తోరణం, ఇదే యుగ యుగాల సంబరాల కారణం. విగసిన హరివిల్లు, వేసిన రంగవల్లులు, కోవిల గంటలు, రమణుల వంటలు. విగసిన హరివిల్లు, వేసిన రంగవల్లులు, కోవిల గంటలు, రమణుల వంటలు. హే విళంబి వత్సరానికి స్వాగతాల తోరణం, ఇదే యుగ యుగాల సంబరాల కారణం. కోయిల సుస్వరాలకు కొత్తగా చిగురాకులు, వసంతమై అందించును బొండు మల్లె పూరేకులు. షడ్రుచుల సంగమమే మన జీవన సత్యం, అందుతాయి అమ్మా నాన్నల దీవెనలే నిత్యం. హే విళంబి వత్సరానికి స్వాగతాల తోరణం, ఇదే యుగ యుగాల సంబరాల కారణం. వేద పఠనం, పంచాంగ శ్రవణాల పలకరింపులు. వేద పఠనం, పంచాంగ శ్రవణాల పలకరింపులు. కొత్త పాత అళ్ళల్ల ఉషోదయ మేళవింపులు. పాత సంవత్సర వీడుకోలులు, పాత సంవత్సర వీడుకోలులు. సంబరాల మేళవింపులు. హే విళంబి వత్సరానికి స్వాగతాల తోరణం, ఇదే యుగ యుగాల సంబరాల కారణం. విగసిన హరివెల్లు, వేసిన
వేసిన రంగవల్లులు కోవెల గంటలు రమణుల వంటలు విగసిన హరివెల్లు వేసిన రంగవల్లులు కోవెల గంటలు రమణుల వంటలు. వావ్, చాలా చాలా బాగుంది పాట. చాలా బాగుంది. ఉగాదిలో ఉండాల్సిన అన్ని ఇందులో చెప్పేశారు. పచ్చళ్ళు ఏమేమి వాడతాం కూడా వివరించినట్టుగా ఉంది. అవును. అసలు యాక్చువల్ గా లేదు కానీ పచ్చళ్ళు ఏమేమి వేస్తాం అని ఈ చెప్పినట్టు. కాలంలోనే కోకిల స్వరం యా, వినిపిస్తుంది, యా, ఆ యా. కోకిల కూకులు చాలా వినిపిస్తుంది. సో వేద పఠనం అన్ని చాలా బాగా చెప్పారు. కొత్త పాత అల్లుళ్ళు, లిరిసిస్ట్ కూడా చాలా బాగా రాశారు. అవునండి. మ్యూజిక్ చేసిన వాళ్ళు కూడా అద్భుతంగా చేశారు. Yeah. అంతకు మించి మీరు చెప్పక్కర్లేదు, నో చాలా బాగా పాడారు. Thank you. నెక్స్ట్ గాయత్రి గారు, Yeah. మా ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి సాంగ్. యాక్చువల్గా కోకిలమ్మ అనేది కూడా ఇప్పుడు మనకి wow. ఉంటుంది కాబట్టి ఆంధ్రుడు మూవీ నుంచి కోకిలమ్మ బడాయి అన్న సాంగ్. ఓకే ఓకే. కోకిలమ్మ బడాయి చాలించు మసశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మసశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన. ఆశాలలోన జనించు తేనె సోన ఆవినేసి తరించి తలంచుకెళ్ళవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మసశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మసశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం. నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసహజ రీతి ఉంది. చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మ శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ. ఖరీదు కాదులెమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మసశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మసశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన. ఆశాలలోన జనించు తేనె సోన ఆవినేసి ఏదైతే ఇప్పుడు కూస్తుందో దాన్ని మీరు చాలా డిగ్రేడ్ చేస్తున్నట్టు. అంటే యాక్చువల్ సింగింగ్ కాబట్టి Yeah. మనకి సంబంధించింది కాబట్టి Yeah. కరెక్ట్ సూటబుల్. అంతే అంతే. మాకు ఇక్కడ అన్ని కోకిలలు ఉన్నాయి. అదే అవునవును. సుధీర్ గారు, అవును. మీరు చెప్పండి, అసలు ఈ ఉగాది నాడు ఎంతో కొత్త సంవత్సరం కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఇప్పుడు చేసే మంచి పని సంవత్సరం అంతా వస్తుంది అంటారు. అలాంటి సంవత్సరం కోసం అలాంటి పండగ ఉగాది పండగ. అయితే అది పురస్కరించుకుని మీరు ఇక్కడ మా స్టూడియోలో ఉన్నారు. దీన్ని బట్టి మీరు ప్రేక్షకులకి ఏమందిద్దాం అనుకుంటున్నారు? దాంతోపాటు మీరు ప్రేక్షకులకి శ్రవణానందం కలిగించే పాటని ఏం పాడదాం అనుకుంటున్నారు? మరి ఎంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల పనెంతోచక పరేషానుగా గడబిడ పడకువలా. మతేయొంతగా శృతే పెంచక విచారాల విలవిల. సరే జాలిక అలా జాలిగా దిగమక పెడితే ఎలా. కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా. ముస్తాబే చదరాలా నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా. ఎక్కిళ్ళే పట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా హృదా ప్రయాసపడాలా. మరి ఎంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా. సరే చాలిక అలా జాలిగా దిగమక పెడితే ఎలా. ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా. చెలినటో తరిమేస్తామా చీపొమ్మని. కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా. రోజులతో రాజీ పడమా సరులెమ్మని. సాటి మనుషులతో మాత్రం సాగరని ఎందుకు పంతం.
పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుదా, ఎక్కిళ్ళే పట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం వంటి ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాసపడాలా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. Thank you. అయితే రికార్డింగ్స్లో వాటిలో మీరు పాడుతున్నారు, అవును. వాటిలో పాడడానికి ఈ లైవ్ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఇస్తుంటారు. అవును. లైవ్ పెర్ఫార్మెన్స్కి మీరు ఎలాగ ఆ రెండింటిని మేనేజ్ చేసుకోగలరు? అంటే మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్లీ, ఎందుకంటే లైవ్ షోస్కి వెళ్తుంటాం కదా, కాన్సర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నైట్ ఉంటుంది, మ్యాక్సిమం ఈవినింగ్ ఉంటాయి షోస్ అన్నీ. ఆ ఈవినింగ్ షో అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం, షోలో చాలా బాగుంటుంది, కానీ జర్నీ ఉంటుంది చూసారా, ఆ జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏంటంటే టైం తినేస్తే మళ్ళీ తర్వాత రోజే రికార్డింగ్స్ ఉంటాయి, నిద్ర ఉండదు. అందుకు మ్యాక్సిమం ప్రజెంట్ అయితే ప్లేబ్యాక్ సింగింగ్ మీద నా కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఓకే, షోస్ తగ్గించేసారు. స్వప్న గారు మీరు చెప్పండి. మ్యూజికల్ ఈవెంట్స్ నేను Okay. కూడా చేస్తున్నాను. Yeah. మ్యూజికల్ ఈవెంట్స్తో పాటు రికార్డింగ్స్ చేస్తాను. ఓకే ఓకే, ఏదైనా షార్ట్ ఫిల్మ్లో ఏదైనా సాంగ్ పాడతారా మా కోసం? షార్ట్ ఫిల్మ్ పాడేశాను కదా, ఒక మూవీ సాంగ్ ఎలా Okay, ఉంటుందో movie కూడా, song పాడు. ఎంతవాడు కానీ మూవీలో నుంచి ఓకే, వావ్, మంచి నాకు song. చాలా ఇష్టమైన సాంగ్. సో ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి. అవునవును. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేనేదో భావం నాలో కలిగేలే, సంద్రపు అలలై పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు నన్ను విడి వెళ్ళిపోవట నేను చూసానే, తీయని స్వప్నమిది చెదరని మనోనిధి, కలలో నన్ను నేను చూసానే, నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు, నాకేం కావాలి చూడు అని మాట అడిగినప్పుడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగానే ప్లెజెంట్గా అలా సాగిపోతూ ఎంతో బాగుంది. చిన్మయ్య గారు పాడారు, చాలా ఇష్టం నాకు Yeah, చిన్మయ్య super. గారు. Yeah, ఈ చిన్మయ్య మధ్యలో గారు. అన్ని హిట్ సాంగ్స్ అవును. ఆవిడవి. నాతిచరామి అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన కలనిజం అయితే అని ఒకటి రిలీజ్ అయింది. ఓకే, ఆ రెండింటికి మంచి నేమ్ వచ్చింది నాకు. బాగా ఉంది, డైలాగ్స్ బాగా వచ్చాయి, ఫీల్ క్యారీ అయింది బాగా. ఓకే ఓకే. గాయత్రి గారు, అసలు ఇప్పుడు మీ క్లాసికల్ క్లాసెస్ ఎలా ఉన్నాయి? ప్రజెంట్ జరుగుతుందండి అలా. అంటే నాకు జాబ్ కూడా ఉంది, సో అది సెట్ చేసుకుంటూ క్లాసెస్కి వీలైనప్పుడు వెళ్తూ, ఓకే ఓకే. ఇంకా చిన్న ఈవెంట్స్ ఏమైనా షోస్ లాంటి వాటికి వెళ్తూ అట్లా కంటిన్యూ చేస్తున్నాను. జాబ్ చేస్తూనే మన ఈ సింగింగ్ లో ఉంటున్నారు. Yeah, ఓకే, అవును. రెండింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే ప్యాషన్ కాబట్టి మ్యూజిక్ అనేది అది క్యారీ చేస్తున్నాను. ఓకే ఓకే. అంటే ప్రొఫెషన్లో కూడా నాకు యాక్చువల్గా వీక్లీ 5 days మాట. అవును. సో సాటర్డే సండే ఫ్రీ ఉంటాను. ఆ టైంలో అది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, ఏమైనా ఈవెంట్స్ వస్తే అప్పుడు ఆ డేట్స్లో ఏమైనా చూడడం. Okay. ఇంకా మధ్యలో అయితే పర్మిషన్స్ తీసుకుని అట్లా మేనేజ్ చేసుకుంటూ షోస్కి పర్మిషన్స్ వెళ్తుంటాను. తీసుకోండి. యా మీ బాస్ కానీ ఎవరైనా పర్మిషన్లు ఎక్కువ ఇస్తుంటారా? చాలా సపోర్ట్ చేస్తారు. మా Support టీంలో అందరూ కూడా, మా ప్రాజెక్ట్ మేనేజర్ చాలా సపోర్ట్ చేస్తారు. Okay. ఇంకా టీంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా నా వర్క్ నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత నేను Oh. మేనేజ్ చేసుకునేలా చాలా హెల్ప్ చేస్తారు. గ్రేట్. Yeah. మీ పేరెంట్స్ అండ్ మీ హస్బెండ్ మోటివేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళది కీ రోల్ చెప్పాలి చాలా. Wow. ఎందుకంటే మ్యారేజ్ ముందర వరకు అది ఒక లైఫ్, నెక్స్ట్ ఇంకొక లైఫ్ కదా ఇది. Okay, yeah. నా ప్యాషన్ని అర్థం చేసుకుని మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా మా ఇంట్లో అందరు అత్తయ్య మామయ్య అందరూ కూడా నాకు
ఆ గిఫ్ట్ అందరికీ రాదు, కొంచెం దాన్నైనా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిదని చెప్పి నన్ను అలా మంచిగా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ వల్లే నేను ఇంకా ఇంతవరకు కూడా వస్తున్నా. ఆ సపోర్ట్ లేకపోతే కష్టం కదా ఇంట్లో. సపోర్ట్ లేకుండా ఉంటే మనం ఏం ఏం చేయలేము. వద్దు అంటే వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలి. అయితే ఈ ఉగాదికి మా వ్యూవర్స్కి మీరిద్దరు కోకిళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఏదైనా పాట పాడితే బాగుంటుంది. అన్ని మెలోడీస్ అవుతున్నాయి కదా, కొంచెం జోష్ లో ఉన్న సాంగ్ ఈ మధ్యలో వచ్చింది. అది కూడా ఆ మూవీలోంచి విక్కీ జయమేర్ గారు చాలా సూపర్ గా కంపోజ్ చేశారు. అది నలుపు వెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కల తొడిగిందెవరు, నిదురు మరిచిన రెప్పల జంటకు సిగ్గు బరువు అరుడించిందెవరు, బుగ్గ నలుపులకు మెరుపై వచ్చిందెవరు, నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం, రంగదేరే రంగదేరే రంగదే రంగదే రంగదేరే 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 రంగదే రంగదేరే 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 రంగదే రంగదే రంగదే, ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే, ముద్దు రంగేయొద్దు పగడాల పెదవులకు, సిగ్గే రంగేదిద్దు నా కళ్ళకి, మత్తు రంగేయొద్దు నా మేని వంపులకు, కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి, నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం. వావ్, ఒక్కసారి స్టూడియోని జోష్ తో నింపేశారు. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇద్దరికి సింగింగ్ బాగా కుదిరింది. సుధీర్, ఓ దూరంగా రంగా దొంగ దాకు ఇయ్యాలా, వచ్చి నువ్వు మాతో చిందయ్యాలా, ఓ మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా, ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయగా, బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే, బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే, ఓ దూరంగా రంగా దొంగ వచ్చి నువ్వు మాతో చిందయ్యాలా, ఓ మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. నైస్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే గొంతు కలిపో, అలా కాదు ఒక సాంగ్ కూడా పాడాలి, ఎందుకంటే నువ్వు సింగర్వే. స్పెషల్ గా అందరినీ మమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు మేము మిమ్మల్ని చేద్దాం. మూర్తి గారు, నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమలోతులో మునిగా కాను పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా, ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నేనైనా చేస్తానమ్మేంతగా, ఓ నానే తానన్నానన్నాన వనత్తన్నానన్నాన.
సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. 1 2 3 నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం. నంబర్ 1 న్యూస్ నంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం. నంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం. నంబర్ 1 న్యూస్. వావ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. చాలా ధన్యవాదాలండి మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైంని కేటాయించినందుకు, ఎస్పెషల్గా మా ఛానల్ మీద సాంగ్ రాసి ఎప్పటికప్పుడే రాసి పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారుగా, ఇది మన ఉగాది ముచ్చట్ల కార్యక్రమం. మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.